మిత్రులారా, 2019లో రాష్ట్ర స్థాయిలో 151 స్థానాలతో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకొని సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం చూపించింది. 23 స్థానాలు, 3 లోక్సభ స్థానాలకే తెలుగుదేశం పరిమితమైంది. ఆ రోజు వైకాపాకి 22 ఎంపీ సీట్లు, 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ఒకటి జనసేన గెలుచుకుంది. అంత భారీ మెజారిటీతో అటు లోక్సభలో కానీ ఇటు శాసనసభలో కానీ పూర్తి స్థాయి పట్టు సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కాలానుగుణంగా వచ్చేసరికి పాలనాపరంగా అనుభవం లేకపోవటం, తర్వాత అనుభవజ్ఞుల సలహాలు తీసుకోలేకపోవటం, తర్వాత ప్రధానంగా ప్రతిపక్షాలని అణిచివేయటం, తర్వాత కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గాలను దెబ్బతీయటం, ఇటువంటి కొంత వ్యక్తిగతంగా దోషణలు, వ్యక్తిగత ఆరోపణలకు పోవటం, ఇటువంటి స్వయంకృతాపరాధాలు వలన అతను అధికారం కోల్పోవాల్సి వచ్చింది. సహజంగా మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చేతులుగా నాకు ఆకులు పట్టుకుంటారని. అలా జరిగింది ఆ పరిణామాలు. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేవలం బటన్ నొక్కడానికే పరిమితమై విచ్చలవిడిగా అప్పులు చేయటం, నిబంధనలకు విరుద్ధంగా ప్రతి శాఖలో ఉన్నటువంటి డబ్బుల్ని ఈ సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కడానికి డైవర్ట్ చేశారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఎప్పుడో వాళ్ళ కాలంలో 5 ఏళ్ళు సర్పంచ్గా ఉంటే మనం కూడా ఏదో ఒక అభివృద్ధి చేశాం, తన హయాంలో ఈ పని చేశామని చెప్పుకునే వాళ్ళనే ఉద్దేశంతో ఎక్కువ మంది గ్రామాల్లో ఈ రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్లుగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటువంటి కొన్ని పద్ధతుల ద్వారా ప్రతి ఏటా వచ్చే నిధుల్ని ఈ గ్రామ పంచాయతీలు విద్యుత్ బిల్లులు బకాయిలు, అంటే వీధి లైట్లకి వాడినటువంటి బకాయిలు, విద్యుత్ బకాయిలు ఉన్నారనే నెపంతో ఆ డబ్బులు నేరుగా ప్రభుత్వం తీసుకొని బటన్ నొక్కడానికి వాడుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైకాపా సర్పంచులు కూడా ఆ పార్టీకి, ఆ ముఖ్యమంత్రికి వ్యతిరేకమయ్యారు. మీకు ఒక ఉదాహరణ, నిజాంపట్నం మండలానికి సంబంధించినటువంటి చిలకలపూడి పాపారావు అని గ్రామ సర్పంచులకు రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా వైకాపాలో ఉండేవాడు, మోపిదేవరామన్ అనుచరుడిగా. ఆయన అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి పంచాయతీల నిధులంటే మేము మా నిధులు మాకు ఇవ్వండి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇవ్వకపోవడంతో చివరికి ఆయన పార్టీని వదిలేసి జనసేనలో చేరాడు. ఇలా అనేక మంది సర్పంచులు కూడా మా నిధులు కొట్టేశాడని చివరిలో ఎన్నికల సమయంలో వైకాపా సర్పంచులు పూర్తి స్థాయిలో పార్టీ అభ్యర్థుల విజయానికి కానీ పార్టీ అధికారంలో రావడానికి కానీ ఎటువంటి కృషి చేయలేదు. అలా అనేక సమస్యల మీద తప్పటడుగులు. మీకు చంద్రబాబు నాయుడు విభజన తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య మీకు రాజధాని ఏర్పాటు చేస్తున్నామంటే అసెంబ్లీలో బిల్లు పెడితే నేను దానికి అనుకూలం అని చెప్పి ఆ రోజు చెప్పి, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే పేరుతో తుళ్ళూరు, అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తా విశాఖపట్నం, కర్నూలు, తుళ్ళూరు 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలు ఆటాడి చివరికి ఎక్కడా రాజధాని లేకపోవడం, రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ కోర్టులు వీటన్నిటికీ వెళ్ళి ప్రభుత్వాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేసి రాజధాని వ్యవహారంలో ముందుకు పోకుండా అనేక కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేశారు. ఇలా ప్రతి విషయంలో కూడా అసలు సహజంగా గ్రామ పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో కానీ మేయరు, డిప్యూటీ మేయరు, చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచ్, ఉప సర్పంచ్ ఉంటారు తప్ప అసలు 2 వైస్ ప్రెసిడెంట్లు, 2 ఉప సర్పంచులు, ఇటువంటి అసలు అది ఎక్కడా లేని కాన్సెప్ట్. అది ఏంటంటే పదవులు నాయకులను సంతృప్తిపరచాలని 5 ఉప ముఖ్యమంత్రులు. దేనికి అసలు రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి పదవి అని డెఫినేషనే లేదు, దానికి ఎటువంటి పవర్సు లేవు. కానీ 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టి వాళ్ళకి ఎటువంటి పవర్స్ లేవు, వాళ్ళకి అసలు ఏమీ చేసేటువంటి విధి లేదు. ఇలా వాళ్ళని నామమాత్రంగా పెట్టి మొత్తం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అన్ని శాఖల్ని డమ్మీలు చేసి నేరుగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కే ప్యారలర్గా అన్ని నిధులు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం, ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా పేరెన్నికైనటువంటి మద్యం బ్రాండ్లని పక్కన పెట్టేసి సొంత బ్రాండ్లను తెర మీద తీసుకొచ్చి, అది కూడా మద్యం షాపుల్ని కాంట్రాక్టులు, ఈ షాపులు వ్యాపారులకు ఇవ్వకుండా గవర్నమెంట్ తరఫున షాపులను ఏర్పాటు చేసి అక్కడ కూడా ఫోన్పే, గూగుల్ పే, డిజిటల్ కరెన్సీ, నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ బాగా అమల్లోకి వచ్చింది. మీరు ఎక్కడైనా సరే టీ బంకులో కానీ, మీరు ఊరక తోపుడు బళ్ళ మీద అరటికాయలు కానీ, చిన్న హోటల్స్లో కూడా డిజిటల్ కరెన్సీ అమల్లోకి వచ్చింది. మనం 2 టీ తాగినా కూడా ఫోన్పే కొడతా ఉన్నాం. అటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న రోజుల్లో కూడా మద్యం షాపుల్లో డిజిటల్ కరెన్సీని పెట్టకుండా నేరుగా నగదు వసూలు చేసే పద్ధతి పెట్టి ఈ విధంగా మొత్తం టోటల్
తాటేపల్లి ప్యాలెస్కి వచ్చేటట్టుగా ఈ విధంగా చేయటం, తర్వాత విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని వైకాపా నేతలు రకరకాల పేర్లతో కబ్జా చేయటం, ఇలా ఎక్కడ ఏది దొరికితే ఆ విధంగా కొట్టేసేయటం, తర్వాత తన మనుషులు అనుకునే వాళ్ళకి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు కూడా పదోన్నతులు ఇవ్వటం, తర్వాత ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ప్రత్యర్థి సామాజిక వర్గం చెందిన వాళ్ళు అంటే వాళ్ళని పక్కన పెట్టడం, ఇలా ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎప్పుడు కూడా క్యాబినెట్లో మంత్రులుగా ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి కాలంలోనే 2019-24 మధ్య ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ షోలో కొడాలి నాని మంత్రిగా ఉంటే, సెకండ్ షో అంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేకుండా చేయటం, ఆ తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, తెలుగుదేశం నాయకుల్ని, ఆఖరికి లోకేష్ని, తర్వాత చంద్రబాబు నాయుడు సతీమణ్ణి దూషించటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ఈ బూతులు తిట్టడం, ఇవన్నీ చేయటం వల్ల అసలు జనం బూతులు మాట్లాడి మొత్తాన్ని మన ఓడించారు. ఈ విధంగా అసలు ఎన్నికల ముందే అసలు ఆయన టిక్కెట్ల ఎంపిక అభ్యర్థులని బరిలో పెట్టడం చూస్తేనే అందరికీ అర్థమైపోయింది ఓటమిని అంగీకరించినట్టని. ఎక్కడ అభ్యర్థులను ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టడం, తర్వాత ఈ మన వేమూరులో మంత్రి ఇక్కడ అసంతృప్తి ఉందని సంతనూతలపాడులో పెట్టడం, తర్వాత పత్తిపాడులో సుచరిత అసంతృప్తి ఉందని ఆమెను తీసుకొచ్చి తాడికొండలో పెట్టడం, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కుర్రాన్ని తీసుకొచ్చి పత్తిపాడులో అభ్యర్థిగా పెట్టడం, ఇట్లా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు. తర్వాత 5 ఏళ్ల పాటు మంచి ఎంపీగా పేరున్నటువంటి కృష్ణదేవరాయలు తిరిగి తరసాట్లో పోటీ చేస్తారంటే కాదు నువ్వు గుంటూరులో పోటీ చేయమంటావు. ఇట్లా కొంత స్వయంకృతాపరాధంతో చేసుకుంటే అనేక మంది కృష్ణదేవరాయలు కానీ, బాలశౌరి కానీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, ఇటువంటి అనేక మంది, తర్వాత వసంత కృష్ణ ప్రసాద్, ఇట్లా సీనియర్ పార్థసారథి, తర్వాత గుమ్మనూరు జయరాం, ఇట్లా మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు చివరిలో పార్టీని వదిలేసి తెలుగుదేశంలో చేరి వాళ్ళందరూ గెలుపొందారు. వైకాపా తరఫున పోటీ చేసినటువంటి మొత్తం సిట్టింగ్లు అంతా పూర్తిగా ఓడిపోయారు. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. క్యాబినెట్ హోదా కూడా లభించలేదు. అది రాజ్యాంగపరంగా నీకు 1/10 వంతు సీట్లుంటేనే క్యాబినెట్ హోదా ఇస్తారు. దాన్ని వ్యతిరేకంగా నాకు క్యాబినెట్ హోదా ఇవ్వలేదు అని నేను అసెంబ్లీకి రానని చెప్పంటాం, దాని క్యాబినెట్ హోదా కావాలని హైకోర్టులో సవాల్ చేయడమే ఆయన రాజకీయ అపరిపక్వతకి నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అసలు ఆ పార్టీ నుంచి ఇప్పటికే ఇక్కడ గుంటూరులో ఎంపీకి పోటీ చేసి ఓడిపోయిన కిలారి రోసయ్య, జగ్గయ్యపేటలో ఓడిపోయిన సామినేని ఉదయభాను, ఒంగోలులో ఓడిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇటువంటి సీనియర్ నేతలంతా కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. తటస్థులుగా ఉండి ఆయనకు మద్దతు తెలియజేసినటువంటి సినీ యాక్టర్ ఆలీ కానీ, తర్వాత సిద్ధా రాఘవరావు కానీ, తర్వాత ఇప్పుడు తాజాగా ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టి పోలీసులు వెంటబడుతున్న తర్వాత పోసాని కృష్ణమురళి కానీ, ఆర్జీవీగా ఇటువంటి అందరూ తాము పార్టీలో లేవు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాం, రాజకీయాలు వైదొలుగుతున్నాం అని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. పూర్తిగా వైకాపా హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత కూడా తాను రాజకీయాల్లో ఉండను అని చెప్పి అనడంతో తాడికొండలో కొత్తగా ఇన్ఛార్జిని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇట్లా ఆ పార్టీ ఇక రాజకీయంగా నిలబడుతుందా లేదా అనే పరిస్థితి ఇప్పటికే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆదాని దగ్గర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు. ఈ 1750 కోట్ల ముడుపులకు సంబంధించిన అంశాలు ఆదాని గ్రూపు అమెరికాలో నిధులు సమీకరించింది. దానిలో భాగంగా ఆ నిధుల సమీకరణ వ్యవహారం వెలుగులోకి రావడంతో అమెరికాలో కోర్టులో ఈ ఆదాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చినట్లు రుజువై కేసు నడుస్తోంది. దీంతో ఈ వారం 10 రోజుల నుంచి అసలు వైకాపా మీద, ఆదాని మీద, జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుంటే ఆ పార్టీ ఎన్నాళ్ళు ఉంటుంది, దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఏ సమయంలో జైలుకు పోవాల్సి వస్తుంది ఏంటి అనే పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయినా కూడా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళి దాదాపు వాళ్ళ శాసనసభ్యులు కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడారు. అటువంటి పరిస్థితి నువ్వు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలని, లేకపోతే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అసెంబ్లీలో తీసుకొచ్చి వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవకాశం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా, అంటే కేబినెట్ హోదా లేకపోయినా 11 మందికి ప్రతిపక్ష గ్రూపుకి నాయకుడిగా అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడతా ఉన్నారు. దీనికి కారణం ప్రధానంగా 2019-24 మధ్య అసెంబ్లీలో ఆయన హయాంలో అప్పట్లో వైకాపాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నాయకులు దూషించింది అంతా కూడా గుర్తుపెట్టుకొని తన మీద వాళ్ళు ప్రయోగిస్తారనేటువంటి బాధ, భయంతో జంకుతున్నట్టుగా ఉంది. ఇలా పరిస్థితి ఈ విధంగా కొనసాగితే ఈ 5 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పూర్తిగా కొనసాగించగలుగుతాడా, అసలు ఆ పార్టీ ఉంటుందా పోతుందా అనే పరిస్థితి కూడా ఏర్పడింది. 6 నెలల్లో
అది ఓడిపోయిన తర్వాత మనకు స్పష్టంగా కనపడింది. వైకాపాకు చెందిన 3 రాజ్యసభ సభ్యులు పదవీకాలం ఉన్నా కూడా రాజీనామా చేసి బేదా మస్తానరావు, మోపిదేవి రమణ, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ ఖాళీ అయిన స్థానాలు కూడా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటికే 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే శాసనమండలి చైర్మన్ మోషేరాజు వైకాపాకు చెందిన వాళ్ళు కావడం వలన మా ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించలేదు. అక్కడికైనా ఆమోదించే పరిస్థితి ఉంటే దాదాపు 10-15 మంది ఎమ్మెల్సీలు పూర్తిగా ఇటు వచ్చే అవకాశం ఉంది. ఇలా పరిస్థితులు బయట ఆ విధంగా ఉన్నాయి. మరోవైపు త్వరలో మీకు సహకార ఎన్నికలు జరగబోతున్నాయి. ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో వైకాపా నిలబడి క్షేత్రస్థాయిలో పోటీ ఇవ్వగలుగుతుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు ఈ 6 నెలల్లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తూ ఉంది. ఒకవైపు పోలవరం రాజధానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం వల్ల కూడా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీసే పరిస్థితి కనపడింది. ఈ పరిస్థితి ఇలానే ఉంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆ పార్టీని పూర్తిగా కొనసాగించి రాజకీయాల్లో మనగలుగుతాడా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.